ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మన పాఠము ప్రారంభ సంఘమునకు కృపావరాలు ఎలా విస్తరించినాయి, ప్రారంభ సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకము ఎలా విస్తరించింది, కృపావరాలు ఎలా విస్తరించినాయి, దీని గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం కిందటి క్లాసుల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు అపోస్తలులకి శిష్యులకి చెప్పాడు. ఆయన శరీరధారిగా ఉన్న కాలంలో చెప్పిన సంగతి ఏంటంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాట చెప్తున్నాను. ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే తండ్రి నా నామములో పంపబో ఆదరణకర్త మరి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. అలాగే తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరవచ్చు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పాడు. అలాగే అంటే ఆయన శారీరకంగా జీవించిన కాలంలోనే గుర్తు చేస్తూ ఉన్నాడు వాళ్ళకి. ఏంటి? తండ్రి చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు అప్పటికున్న ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాను అనేసి ఆయనకి తెలుసు. ఈ కొట్టేస్తాను కాబట్టి ఆ కొట్టివేయబడిన తర్వాత కాలంలో మరి క్రీస్తు సంఘము స్థాపించబడాలి. ఈ సంఘము స్థాపించబడిన తర్వాత సంఘము అభివృద్ధి చెందటానికి కానీ, సంఘానికి కావలసిన ఆజ్ఞను ప్రకటించటానికి కానీ, భవిష్యత్ కాలంలో సంఘానికి కావలసిన ఆజ్ఞను సిద్ధపరచటం, స్థిరపరచడానికి దీనికోసం తండ్రి అయిన దేవుడు మరి కృపావరాలను అనుగ్రహించే పరిశుద్ధాత్ముడి గురించి వాగ్దానం చేశాడు అనేసి యేసుక్రీస్తుకి తెలుసు. కనుక నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్ళిన ఆయన్ని నేను మీ దగ్గరికి పంపిస్తాను. అయినా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు అనేసి ఆయన శారీరకంగా జీవించిన కాలంలో చెప్పాడు. ఆ తర్వాత ఆయన మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత కాలంలో మనం పరిశీలన చేస్తే, ఆయన ఒకసారి వాళ్ళ మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. అలాగే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు మళ్ళీ వారితో ఏం చెప్తున్నారంటే, మీరు పట్టణమును విడిచి మీరు పైనుండి శక్తి పొందు వరకు కూడా పట్టణంలోనే నిలిచి ఉండండి. ముందు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందుతాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి అంటాడు. తర్వాత ఆయన మరొకసారి ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వల్ల విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. యోహాను నీళ్లలో బాప్తిజం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారు అనేసి యేసుక్రీస్తు వాళ్ళకి గుర్తు చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకుంటే, పెంతెకోస్తు పండుగ దినాన్ని అందరూ ఒక చోట కూడినప్పుడు, ఈ 12 మంది అపోస్తలు అందరూ ఒక చోట కూడినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చి వారు కూర్చుని ఉన్న ఇల్లంతా కూడా నిండి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అయిరి. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడసాగిరి అని రాయబడి ఉన్న సంగతి మనం చదివాం. ఇది జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారా అనేసి వాళ్ళు ఆలోచిస్తుంటే, పొద్దు పొడిచి జామైన కాలేదు అని చెప్పుకుంటూ వచ్చేసి ఆ 11 మందిలో, అంటే 12 మందిలో ఒకడు పేతురు లేచి 11తో కూడా పేతురు లేచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. ఏ వేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే
అంటే ఆ ప్రవచన నెరవేర్పు జరిగిపోయింది ఇదే అనేసి చెప్పడం అనేది జరిగింది. అంటే సో మనకు అర్థమైపోయింది ఏంటి, కిందట క్లాసులో మనకు అర్థమైపోయింది ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి తండ్రి అయిన దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేర్పు అనేది జరిగిపోయింది. పేతురు చెప్పేశాడు, ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పాడు. ఇంకా పేతురు ప్రసంగం చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే అపోస్తలులు 2:33 కాగా ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వానికి హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు అనేసి అక్కడ. అలాగే తీతు పత్రికలో కూడా మనం చూస్తే మనమాయన కృప వలన నీతిమంతులు, తీతు 3:6-7 వచనాల్లో, 3:6-7 మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించి నిరీక్షణ బట్టి దానికి వారసుల మూటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనేసి అక్కడ కూడా చాలా స్పష్టంగా రాయబడింది. అలాగే పేతురు పత్రికలో కూడా మనకు సువార్త ఎవరు చెప్పారు, మనకు సువార్త ఎలా అందింది అని చెప్పుకుంటా 1 పేతురు 1:12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియపరచబడిన ఈ సంగతుల విషయమే అక్కడ కూడా చాలా స్పష్టంగా రాయబడింది. అంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు. నేను వెళ్ళని ఎడల ఆయన మీ దగ్గరికి రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను. అలాగే తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు ఆదరణకర్త. తండ్రే పరిశుద్ధాత్ముడిగా రాడు, నేనే పరిశుద్ధాత్ముడిగా రాను. తండ్రి యొద్ద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి యొద్దనున్న పరిశుద్ధాత్ముడిని నేను మీ దగ్గరికి పంపిస్తా. అలాగే మనం చూసుకున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని పొందుకుని కుమ్మరించడం అనేది జరిగింది. అదే పేతురు చెప్తున్నాడు, ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పుకుంటూ వచ్చే ఆయన అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు పరలోక కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వాన హెచ్చించబడి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి దేవుని కుడిపార్శ్వాన హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుతూ వినుచున్న దీన్ని కుమ్మరించేశాడు అయిపోయింది. అంటే పరిశుద్ధాత్మను గురించి తండ్రి దేవుడు చేసిన వాగ్దానము నెరవేరిందా నెరవేరలేదా అంటే 100% నెరవేరింది. ఈ కొద్దిగా నెరవేరింది పరాకాష్ట భవిష్యత్తులో అన్న వాళ్ళకి లాస్ట్ వీక్లో అంత్యదినాలంటే ఎప్పటి నుంచి అంత్యదినాలు అనేసి మనం లెసన్ చెప్పాం. కాబట్టి మనం ఉన్నదే అంత్యదినాలు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే అంత్యదినం, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడిందే అంత్యదినం, యేసుక్రీస్తు తను బలిగా అర్పించుకున్నదే అంత్యదినాల్లో అర్పించుకున్నాడు. ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు అంత్యదినాల్లో ఉన్నాం అనేసి మనం చాలా రిఫరెన్స్లు నేర్చుకున్నాం. ఇకపోతే ఈ పరిశుద్ధాత్ముడు గురించినటువంటి వాగ్దానం ఎంతమందిలో నెరవేరింది అనేది కూడా కిందటి క్లాసులో మనం నేర్చుకున్నాం. ఎంతమందిలో నెరవేరిందంటే 12 మందిలోనే నెరవేరింది. 12 మంది అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్ముడు గురించినటువంటి వాగ్దానాన్ని పొందుకున్నారు. ఎందుకు అంటే మనం కిందటి క్లాసులోనే వాళ్ళే ఎందుకు పొందుకున్నారంటే మీరు మొదటి నుండి నా దగ్గర ఉన్నవారు కనుక మీరు నన్ను కూడా సాక్ష్యం ఇస్తారు, పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తాడు అని చెప్పాడు. అలాగే వాళ్ళతోనే చెప్పింది ఏంటంటే మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వల్ల వినే తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టండి. కాబట్టి కనిపెట్టే వాళ్ళలో ఈ 12 మంది కంటిన్యూ ఉన్నారు. అక్కడ 120 మంది ఒకసారి ఉన్నారు. అంతకు మునుపు మరి కొందరు స్త్రీలు, తర్వాత ఏస్తల్లి అయిన మరియా, మరి ఇంకా కొంతమంది వాళ్ళందరి గురించి చెప్పాడు అనమాట. అయితే ఎప్పుడైతే పెంతుకోస్తు పండగ దినము వచ్చిందో అక్కడ ఎంతమంది మిగిలారంటే 12 మంది మిగిలారు అనేసి డ్యామ్ షూర్గా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ 119 మందిలో పేతురు లేచి ఇట్లా నేను అనేసి అక్కడ లేదు. 11 కూడా పేతురు లేచి ఇట్లా అన్నాడు. అలాగే ఆ కాలంలో క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ప్రకటన చేసింది అపోస్తలులు. మొట్టమొదట ప్రకటన చేసింది అపోస్తలులే. ఆ తర్వాత అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగినాయి ఎవరి ద్వారా మొట్టమొదట అంటే
అపోస్తుల ద్వారానే మొట్టమొదట జరిగినాయి. ఈ రకంగా మనం పరిశీలన చేసుకున్నప్పుడు 12 మందే పొందుకున్నారు అనేసి మనం నేర్చుకున్నాం. అంత్యదినాలు కాదంటే అంత్యదినాల్లో సగం ఇప్పుడు సగం అప్పుడు అంటే వాళ్ళకు కూడా చెప్పేశాం మనం అంత్యదినాల్లో ఉన్నామని. 12 మందే పొందుకున్నారు అనే దానికి కూడా క్లాస్ ఉంది. ఆ క్లాసులో అయితే చాలా వివరంగా మీరు వినొచ్చు. ఆ తర్వాత ఈరోజు మరి 12 మందే పొందుకున్నారా? మరి 12 మంది పొందుకుంటే ఈ సంఘానికి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే పరిశుద్ధాత్మ కృపావరాలు ఎలా విస్తరిస్తాయి? వీళ్ళు 12 మందే చేశారా, లేకపోతే సంఘంలో ఉన్న వారికి కూడా వీళ్ళు పొందుకున్నటువంటి ఆత్మ అభిషేకంలో పాలు వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయిందా, వారు కూడా పొందుకున్నారా అనే దాని గురించి మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈరోజు అంటే